హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఉగాది రోజు తీసిన వ్లాగ్ అండి. ఉగాది రోజు మేము రమణేశ్వర ఆలయముకి వెళ్ళామండి. ఇది రమణేశ్వర ఆలయం మనకు యాదాద్రి భువనగిరి డిస్టిక్ నగిరెడ్డిపల్లి విలేజ్లో ఉంటుందండి. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ బంగారు శివలింగం ఉంటుందండి. ఈ బంగారు శివలింగం అనేది 3 అడుగుల ఎత్తులో ప్యూర్ గోల్డ్తో నిర్మించడం జరిగిందండి. ఈ గోల్డెన్ శివలింగానికి మన చేతులతోనే స్వయంగా మన చేతులతో మనకు అభిషేకం చేపిస్తారండి. రుద్ర మంత్రాలతో అభిషేకం జరుగుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ క్షేత్రానికి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకు గ్రామ దేవతల విగ్రహాలు ఉంటాయి. గ్రామ దేవతలను దర్శించుకున్న తర్వాతనే మన క్షేత్రం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ క్షేత్రానికి, రమణేశ్వర క్షేత్రానికి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ గ్రామ దేవతలు ఉంటుంది. ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ అని గ్రామ దేవతలను సందర్శించుకున్న తర్వాతనే మనం క్షేత్రం లోపలికి వెళ్ళాలి. క్షేత్రం లోపలికి వెళ్ళిన తర్వాత మాకు గోల్డెన్ శివలింగం ఉంటుంది. ఈ గోల్డెన్ శివలింగంతో మనకు ప్యూర్ గోల్డ్ అండి అభిషేకం మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ స్ఫటికలింగాలు, శ్రీచక్రాలు ఉంటాయి. ఈ క్షేత్రంలో 2000కు పైగా శివలింగాలు ఉంటాయండి. శ్రీచక్రాలు 108 శ్రీచక్రాలు ప్రతిష్ఠించడం జరిగింది. 108 కాదు, 1008 శ్రీచక్రాలు ప్రతిష్ఠించారట. 1008 శ్రీచక్రాలు, 2000కు పైగా శివలింగాలు ఉంటాయి. ఈ శివలింగాలు డిఫరెంట్ రూపంలో ఉంటాయండి. స్ఫటిక శివలింగాలు, జల శివలింగాలు, పంచలోహ శివలింగాలు, ఇలా క్షేత్రం మొత్తం మనకి 2000కు పైగానే శివలింగాలు ప్రతిష్ఠించారు. ఇక్కడ బాబా విగ్రహాలు కూడా మనకు 50 కంటే ఇంకెక్కువనే బాబా విగ్రహాలు ఉన్నాయండి. ఈ వ్యక్తి ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ బాబా విగ్రహం ముందు దుని ఉంటుందండి. దీన్ని చుట్టూ మనము ప్రదక్షిణలు చేయాలి. అక్కడ ఎండు కొబ్బరి, 2 ఎండు కొబ్బరిలు ఇచ్చి దాంట్లో నవధాన్యాలు ఇస్తారు. అక్కడ నవధాన్యాలు, ఆ కొబ్బరి మనం చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు చేయాలి. ఎవరికి తోచిన ప్రదక్షిణలు వాళ్ళు చేయొచ్చు. 3, 6, 5, 9, 108 ఇలా ప్రదక్షిణలు చేసి, ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత ఆ ఎండు కొబ్బరిలో ఉన్న నవధాన్యాలతో పాటు మనం ఆ నవధాన్యాలను మనం ఈ దునిలో అగ్నికి ఆహుతి ఇవ్వాలండి. అలా ఇస్తే మనకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్మకము. ఇక్కడున్న ఈ శివలింగాన్ని లింగాన్ని అతుక్కొని మన కోరిక చెప్పుకొని 3 ప్రదక్షిణలు చేస్తే కోరిక నెరవేరుతుందండి. కోరిక నెరవేరిన తర్వాత ఏదైనా మనము అక్కడికి ఏదైనా సమర్పించుకోవాలంట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 1008 శ్రీచక్రాలు ప్రతిష్ఠించారు. ప్రతి అమ్మవారి రూపం చూడండి. ఇక్కడ 1008 శ్రీచక్రాలు ఉన్నవి. ఒక శ్రీచక్రం, ఒక శివలింగం, ఒక శ్రీచక్రం, ఒక శివలింగం ఇలా ప్రతిష్ఠించారు. ఇక్కడ చూడండి, అతిపెద్ద మనకు శ్రీచక్రం, 1008 శ్రీచక్రాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందంట. ప్లస్ జల శివలింగం. ఇక్కడ అమ్మవారి విగ్రహాలండి. ప్రపంచంలో ఉన్న అన్ని అమ్మవారి విగ్రహ రూపంలో ఏ రూపంలో అమ్మవారు ఉంటారో ఆ అమ్మవారి విగ్రహాలన్నీ ఇక్కడ ప్రతిష్ఠించారండి. ప్రతి అమ్మవారి విగ్రహం ఉందండి. లక్ష్మీదేవి విగ్రహం, సరస్వతీదేవి విగ్రహం, లలితాదేవి విగ్రహం, దుర్గామాత విగ్రహం, కాలభైరవ స్వామి విగ్రహం, ఇలా కాళీమాత విగ్రహం, ప్రతి రూపముతో ఉన్న అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఉన్నవండి అమ్మవారి విగ్రహాలు అయితే. ఈ క్షేత్రాన్ని అయితే మనం కంపల్సరీ ఒక్క రోజైనా క్షేత్రాన్ని సందర్శించాలండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే 1.5 అవర్లో రీచ్ అవుతారు. 1 డే సరిపోతుంది. మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు చాలా పీస్గా ఉంటుంది. మళ్ళీ చాలా బ్లెస్డ్గా అనిపిస్తుందండి ఈ విగ్రహాలను చూస్తే. శివలింగాలు, జల శివలింగాలు, స్ఫటికలింగము, ఇలా అమ్మవారి విగ్రహాలు.
బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహము. ప్రతి అమ్మవారి రూపంతో నిండిన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. వారాహిమాత విగ్రహము, దుర్గామాత విగ్రహము, కామాక్షి విగ్రహము, కామాక్షిదేవి విగ్రహము, అమ్మవారి రూపాలు ఏమున్నావో అన్ని రూపాల విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మేము ఉగాది రోజు ఈ క్షేత్రాన్ని సందర్శించామండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కాళికామాత దేవి విగ్రహము, లక్ష్మీదేవి విగ్రహము,